అర్జునుడి రథంపై హనుమంతుడి జెండా ఎందుకుంటుంది? ఒక్కసారి అర్జునుడు హనుమంతుడిని ప్రశ్న అడుగుతాడు. రాముడు విలువిద్యలో అంత గొప్పవాడైతే ఎందుకు రామసేతువుని రాళ్లతో నిర్మించాడు? అదే నేనైతే నా బాణాలతో నిర్మిస్తాను అని చెప్పాడు. అప్పుడు హనుమంతుడు బాణాలతో అంతమంది వానరుల బరువు తట్టుకోవడం అసాధ్యమని చెప్తాడు. అప్పుడు అర్జునుడు హనుమంతుడు ఒక పందెం వేసుకుంటారు. ఒకవేళ అర్జునుడు నిర్మించిన వంతెన హనుమంతుడి బరువు తట్టుకోలేకపోతే అప్పుడు అర్జునుడు అక్కడికక్కడే అగ్ని ప్రవేశం చేస్తాను అని అన్నాడు. అదే హనుమంతుడి బరువు ఆ వంతెన తట్టుకుంటే కురుక్షేత్రంలో అర్జునుడి వెంట ఉంటాను అని అంటాడు. పోటీ కోసం అర్జునుడు హనుమంతుడు ఒక కొలను వద్దకు వెళ్తారు. తరువాత అర్జునుడు తన విల్లు తీసుకుని బాణాలతో ఆ కొలంలోకి కొడతాడు. అది ఒక వంతెనగా మారింది. అప్పుడు హనుమంతుడు ఆ వంతెనపై ఒక అడుగు వేయగానే అది కూలిపోతుంది. అర్జునుడు ఆశ్చర్యపోయి అగ్ని ప్రవేశం చేస్తుండగా అక్కడికి ఓ బ్రాహ్మణుడు వచ్చి నా ఆధ్వర్యంలో మళ్లీ పోటీ పెడతాను, మళ్లీ బాణాలతో వారధి నిర్మించండి అని చెప్పగా దాంతో అర్జునుడు మళ్లీ వారధి నిర్మిస్తాడు. అయితే హనుమంతుడు ఎంత గట్టిగా నిల్చున్నా అది కూలదు. దాంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడు అని ఇద్దరికీ అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు తన నిజ రూపానికి వచ్చి మీ ఇద్దరు అనవసరంగా గొడవ పడకండి, మీరిద్దరూ స్నేహితులుగా ఉండండి, హనుమంతుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి తోడుగా ఉంటాడు అని అంటాడు.